గతంలో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ మీ భూమి వెబ్సైట్ గురించి మన భూమి కొలతలు ఎఫ్ఎంబీస్ తర్వాత మాకు ఖాతా నెంబర్ తెలీదు, అడంగల్ నెంబర్ తెలీదు, మన నేమ్ ద్వారా మన భూమి రికార్డ్స్ ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి అడిగారనమాట. దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీ భూమి వెబ్సైట్లో అసలు ఎఫ్ఎంబీ అంటే ఏంటి, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అంటే మన భూమి యొక్క కొలతల్ని మనకు తెలియపరుస్తుంది అనమాట. అయితే ఇది ఒక గ్రాఫ్ రూపంలో అయితే ఉంటుంది. ఇది మన చేతిలో ఉన్నంత మాత్రాన మనం అయితే చెప్పలేమన్నమాట. ఇది కేవలం సర్వేలు అయితే చేస్తూ ఉంటారు కదా, అంటే సర్వే రిపోర్టు మనం సర్వేకి రిపోర్ట్ మనం పెట్టుకున్నాం అనుకోండి, సర్వేలు వచ్చి కొలతలు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే కరెక్ట్గా అంచనా అనేది దొరుకుతుంది అనమాట. అయితే మీ భూమికి చుట్టువైపులా ఏముంది, తర్వాత మీ భూమి విస్తీర్ణం ఎంత, తర్వాత ఎక్కడి వరకు ఉంది అన్నీ కూడా మీకు ఈ పటంలో అయితే దొరుకుతుంది. అయితే ఇది ఒక గ్రామానికి సంబంధించిన తీసుకోవచ్చు, అలాగే మీ ఖాతా నెంబర్ అంటే ఇండివిజువల్గా మీ ఒక్కదానికే కావాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు అనమాట. అలాగే సర్వే నెంబర్ని ఉపయోగించి తీసుకోవచ్చు, తర్వాత ఖాతా నెంబర్ని యూజ్ చేసి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు ప్రీవియస్గా ఖాతా నెంబర్ తెలియదు, అలాగే సర్వే నెంబర్ తెలియదు, మేము మా నేమ్ ద్వారా మా విలేజ్లో మాకు భూమి ఎంత ఉంది, మా రికార్డ్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అడిగారు. మనకి మీ భూమిలో ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ అయిందనమాట. అంటే మన నేమ్ ద్వారా మన నేము సెర్చ్ చేసి అందులో వెతుక్కొని తీసుకునే పద్ధతి, దాన్ని కూడా ఈరోజు మీకు డెమోలో అయితే చూపిస్తాను. అయితే మీ భూమి రికార్డులు మీ పేరు మీద ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎఫ్ఎంబీ కూడా వస్తుందా లేదనేది చెక్ చేసుకోండి. అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. పట్టాదారికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా, ఆధార్ కార్డు లింక్ అయి ఉందా లేదా, అన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముఖ్యంగా ఎఫ్ఎంబీల గురించి అడిగారు కాబట్టి ఎవరికైనా కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలో మీకు తెలంగాణకు సంబంధించిన కూడా దాని గురించి చెప్దాం, ఓకే. మరి ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంటుంది. అయితే మీరు గూగుల్లోకి వచ్చిన తర్వాత మీ భూమి అని చెప్పేసి టైప్ చేస్తే చాలన్నమాట. ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ప్రజెంట్ ఈరోజు మనం ఎఫ్ఎంబీల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. 1B ఎలా తీయాలి, అడంగులు, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియో, ఒకసారి అది చూడండి. అయితే ఇక్కడ మనకు కొత్తగా ఇక్కడ ఎఫ్ఎంబీ గ్రామ పటం అని చెప్పేసి అయితే ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసుకోగానే మీకు జిల్లా పేరు, మండలం పేరు, తర్వాత గ్రామం పేరు, నెక్స్ట్ RR1B అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ 1 ఖాతా అని చెప్పేసి ఉంది కదా, ఎంటైర్ మీకు విలేజ్ మొత్తం కావాలనుకోండి, దీన్ని మీరు టిక్ చేసుకుంటారు. లేదు మీకు సింగిల్గా ఒక ఖాతా నెంబర్కి సంబంధించిన దాని గ్రామ పటం కావాలి అంటే కనుక దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ఖాతా నెంబర్కి ఎఫ్ఎంబీ కావాలంటే ఖాతా 1 ఖాతా అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చాని ప్లస్ చేసి క్లిక్ చేయండి. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు ఇవ్వగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఎల్పీ మ్యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్, దాన్ని మీరు క్లిక్ చేయగానే ఇంకొక ఆప్షన్ అయితే ఓపెన్ అవుద్ది, 1 LP నెంబర్ అని చెప్పేసి. దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకుని ఇక్కడ ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేశాక ఇక్కడ ఉన్న క్యాప్చాని కూడా ప్లస్ చేసి క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి PDF ఫార్మేట్లో మనకి గ్రాఫ్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇందులో మీకు మీ భూమి విస్తీర్ణం ఎంత ఉంది, తర్వాత రైట్ సైడ్లో ఏముంది, లెఫ్ట్ సైడ్లో ఏముంది, తూర్పు, పడమర అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. అయితే ఇది మెజర్మెంట్ అనేది అందరూ కాల్కులేట్ చేయలేరు, కాకపోతే సర్వేలు అయితే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. అలాగే కింద మీకు ఈ గ్రాఫ్ తాలూకా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ కూడా మీకు ఈ కొలతల్లో అయితే వస్తాయి అనమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ సర్కిల్లో మీకు ఎంత విస్తీర్ణం ఉంది, దాని తర్వాత ఏదైనా కాలువ ఉందా, లేదంటే అక్కడ చెరువు ఉందా, ఎక్కడి వరకు భూమి ఉంది, అక్కడ నుంచి ఎంత విస్తీర్ణం ఉంది, ఇవన్నీ కూడా మీకు ఈ పటంలో అయితే తెలుస్తాయి. అలాగే మీరు ఈ మీ భూమి వెబ్సైట్లో ఎఫ్ఎంబీలు అనేది తీసుకోవచ్చు. అలాగే మన భూమి రికార్డ్స్ 1B కానీ అడంగలు కానీ మనం తెలుసుకోవాలి అంటే ఇంతకు ముందు ఖచ్చితంగా మనకి ఖాతా నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు నేమ్ ద్వారా కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. అయితే మీకు ప్రజెంట్ ఇప్పుడు 1B కావాలనుకోండి, ఇక్కడ 1B అని చెప్పేసి ఉంది. అయితే కేవలం మీ భూమిలో ఏంటంటే
ఎవరో యాక్సెప్ట్ చేయరు. జస్ట్ మన రికార్డ్స్ చూసుకోవడానికి మాత్రమే. మనకి డిజిటల్ సైన్తో కావాలంటే మీ సేవ కానీ సచివాలయం కానీ వెళ్తే అక్కడి నుంచి మనం పేమెంట్ అనేది ఉంటుంది. దానికి ఒక ఫీజు అనేది ఉంటుంది అనమాట. ఆ ఫీజు మనం పే చేస్తే డిజిటల్ సైన్ తోటి అయితే వస్తాయి. అయితే ఇక్కడ జిల్లా పేరు అని చెప్పేసి ఉంది కదా, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేద్దాం. ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ RR1B అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకు కావాలి కాబట్టి దీన్నే మీరు క్లిక్ చేసుకుంటారు. ఒకవేళ అడంగులు అయితే అడంగులు క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పట్టాదారు నేమ్ అని చెప్పేసి ఉంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్తగా మనకి పట్టాదారు నేమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఏది తెలియదు అనుకోండి, ఖాతా నెంబర్ కానీ అడంగల్ నెంబర్ సర్వే నెంబర్ కానీ ఏమీ కూడా తెలియకపోతే మీరు పట్టాదారు నేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్లో ఉన్న నేమ్స్ అన్నీ అంటే పేర్లన్నీ కూడా వస్తాయి అనమాట. అంటే ఓన్లీ ఆ విలేజ్కి సంబంధించిన పేర్లు మాత్రమే వస్తాయండి. ఎంతమందికి ల్యాండ్ ఉంది, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. అందులో మీ పేరు సెలెక్ట్ చేసుకోండి. ఒక పేరు అనేది చాలామందికి అయితే ఉండొచ్చు. ఇప్పుడు నా పేరు వంశీ, ఇంకొకరికి ఉండదని చెప్పేసి అర్థం ఏంటి? కాబట్టి అదే ఇంటి పేరు మీద అదే పేరు మీద 2 3 ఉన్నాయంటే మీరు సన్ ఆఫ్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అయితే నేను ఒక పేరుని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 1B ఈ విధంగా అయితే వస్తుంది మనకి. అంటే ఒకవేళ మీకు ఇన్ కేసు ఏది తెలియదు అనుకుంటే పేరు ద్వారా కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ సన్ ఆఫ్ ఉంది కదా, ఈ సన్ ఆఫ్ని బట్టి మీది కాదా అనేది మీకు అర్థమైపోద్ది అనమాట. అయితే ఇక్కడ ప్రింట్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ A3 సైజు అని చెప్పేసి వస్తుంది. ఇది డిఫాల్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేశారనుకోండి, తర్వాత నుంచి మనం పీడిఎఫ్లో కానీ ప్రింట్ కానీ ఇచ్చుకోవచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా ప్రింట్ అయితే ఇవ్వలేము. Ctrl+P అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకోండి, ప్రింట్ వస్తుంది. కాకపోతే ఇంకా సర్వే నెంబర్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కట్ అయిపోతాయి అనమాట. అలాంటప్పుడు ప్రింట్ సింబల్ని అయితే మనం ఇక్కడ ఉంది కదా అది వాడాలి. దీని తర్వాత అలాగే మీకు గ్రామ అడంగలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ ల్యాండ్కి ఆధార్ లింక్ ఉందా లేదా అనేది ఇక్కడ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ లింక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ మీ మండలం గ్రామం ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఖాతా నెంబర్ ఎంటర్ చేస్తారు. అలాగే ఆధార్ నెంబర్తో కూడా మీరు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ జిల్లా పేరు నేను ఎంటర్ చేస్తున్నాను, అలాగే మండలం కూడా పెడుతున్నాను. కింద మీకు ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద మీరు ఈ యూజ్ కన్సెంట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద టిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆధార్ లింక్ అయినది అని చెప్పేసి రావాలి. ఒకవేళ కాలేదు అంటే కనుక మీరు ఈ వెబ్సైట్లో నుంచి అయితే ఆధార్ లింక్ అనేది చేసుకోలేరు. ఖచ్చితంగా మనం MRO ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇన్ కేస్ ఖాతా నెంబర్ తెలియకపోతే ఇక్కడ ఆధార్ నెంబర్తో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే సేమ్ అదే పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. అలాగే ఎలక్ట్రానిక్ పాస్బుక్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు జిల్లా పేరు ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు 1 టైం పాస్వర్డ్ పంపించబడినది అని చెప్పేసి ఒక పాపప్ అయితే వచ్చింది. దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే ఇక్కడ OTPని అయితే ఎంటర్ చేయాలి. అయితే మనం ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన పట్టాదారు పాస్బుక్కి మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు లింక్ అవ్వట్లేదు, మొబైల్ నెంబర్ లింక్ అయితే అవ్వలేదు, ఆధార్ లింక్ అయితే అవుతుందన్నమాట. త్వరలో ఆప్షన్ ఇస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు అనేది మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఒకవేళ అత్యవసర సమయంలో మనకి పాస్బుక్ లేదనుకోండి, డైరెక్ట్గా మీ భూమి వెబ్సైట్లోకి వచ్చి మనం OTP ద్వారా ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది తీసుకోవచ్చు. అందులో మీకు డిజిటల్ సైన్ తోటే వస్తుంది కాపీ అనేది. అయితే మీ భూమి యొక్క ముటేషన్ కానీ తర్వాత సవరణలు అంటే తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి కానీ లేదంటే పట్టాదారికి ఆధార్ సీడింగ్ కానీ మొబైల్ నెంబర్ సీడింగ్ కానీ ఏదైనా సరే మనం గ్రామ సచివాలయం కానీ మీ సేవలకు కానీ వెళ్ళవలసి ఉంటుంది. MRO ఆఫీస్లో కూడా చేస్తారన్నమాట. ప్రతిదానికి కూడా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మన పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో దాని జెరాక్స్ కూడా మనం అటాచ్ చేసి వాళ్ళకి ఇస్తే అవుతుంది. అయితే ముఖ్యంగా గతంలో ఏంటంటే FMB ఏ విధంగా తీసుకోవాలి, అలాగే మన నేమ్ ద్వారా మన భూమి రికార్డ్స్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి అడిగారనమాట. ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.